విజయవాడలో 2 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపును గురయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రోడ్లు, కాలనీలు జలమయం కావడంతో పశువుల్ని బిల్డింగ్ పైకి ఎక్కించారు కాలనీవాసులు. పశువులను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని చెప్తున్నారు స్థానికులు. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని చెప్తున్నారు. గత 3 దశాబ్దాలుగా ఎన్నడూ రాని విధంగా విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాన్ని వరద ముంచెత్తిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఎప్పుడూ కూడా ఇటువంటి వరద చూడలేదని చెప్తున్నారు. దీంతో మొత్తం దాదాపుగా ఒక 40% కొత్తగా ఎక్స్పాన్షన్ అయిన అన్ని ప్రాంతాలన్నీ మునిగిపోయినామని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం దాదాపుగా అటు రాజరాజేశ్వరపేట, నున్న, కండ్రిగ అంటే పెద్ద పెద్ద భవనాలు, ఆ భవనాల చుట్టూ కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి. అటువైపు వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ చూస్తే కొంతమంది ఇంటి మీద చిక్కుకొని పోయి ఉన్న వాళ్ళు బయటికి రావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా బయటికి రావాలన్నా లోపలికి వెళ్ళాలన్నా వరద అంటే ఈ వరద అంతా తోసుకొని వెళ్తుండటంతో ఎటువైపు పడిపోతామన్న భయంతో రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పక్కనే చూడవచ్చు. తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఈ మనుషులకే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. పశువులు కూడా అదే విధంగా చిక్కుకొని ఉన్న పరిస్థితి. మనం అక్కడ ఒక ఇంటి పైన చూడవచ్చు. పశువులని ఇంటి కింద ఉండాల్సిన పశువులన్నీ కూడా పైకి వెక్కిన పరిస్థితి. పైకి వెక్కించి వాటిని రక్షించడం కోసం, మూగజీవాలను రక్షించడం కోసం ఆ ఇంటి యజమాని తన ప్రయత్నం చేశాడు. పశువులన్నీ కూడా డాబా మీదకి పంపించిన పరిస్థితి. కొన్ని పశువులు అయితే అనేక ప్రాంతాల్లో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీనికి సంబంధించి దాదాపుగా కొన్ని వేల మంది నిరాశ్రయులైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్లు కట్టిన అన్ని కూడా మునిగిపోవడంతో వాళ్ళందరూ పైకి ఎక్కడం జరిగింది. వాళ్ళకి తిండి ఏది కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చెప్పండి, ఏంటి పరిస్థితి? అంబాపురంలో మా పిన్నలు మునిగిపోయారు. 4 వాటర్ వచ్చిందంట. ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదంట. మేము ఇంటికి వెళ్ళి అన్నారు. అసలు గవర్నమెంట్ ఏ సహకారం లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చే పసిపిల్లలతో ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఇల్లు, మెట్ల వరకు వాళ్ళ ఇంట్లో వరకు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయాయి. డాబా మీద ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వరకు వచ్చి ఎవరు సాయం చేసేవాళ్ళు కానీ ఎవరు పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. పోలీసులు అటు వెళ్ళిన అట్లా వాటర్ కొట్టుకుపోతుంది అంటున్నారు. ఇప్పుడు వరకు ఇండియన్స్ పొందాం, ఏం రావట్లేదు. 7ంటికి వచ్చాం. ఇప్పుడు వరకు వచ్చి అసలు ఏం లేదు. వైఎస్ఆర్ కాలనీ అండి. ఇప్పటిదాకా ఏం వాటర్ లేదు. ఫుల్ వాటర్ ఉంది. అసలు బయటికి రావడానికి కూడా ఛాన్స్ లేదు. అలాంటిది తినడానికి తాగడానికి కూడా వాటర్ లేదు. అలాంటిది ఒకేసారి అంత వాటర్ రావడం వల్ల మేము పడే ఇబ్బంది అది. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి గేదెని రక్షించుకోవడం కోసం గేదెని తీసుకొని వస్తున్న దృశ్యాలు అనేది కూడా మనకు కనపడుతున్నాయి. అంటే మొత్తం కూడా అనేక ప్రాంతాలు, ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో దాదాపుగా కొన్ని పంట పొలాలు ఉన్నాయి, కొన్ని పశువుల్ని కట్టేసుకున్నారు. ఆ పశువుల్ని కట్టేసుకున్న గేదెలన్నింటినీ కూడా ఏ విధంగా తీసుకొస్తున్నారనే దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పశువులను రక్షించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అవి. గత రాత్రి నుంచి వర్షము తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తగ్గుముఖం పట్టిన వర్షం వల్ల వరద తగ్గుద్దని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మిగతా ప్రాంతాలు వరదలంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వరదంతా కూడా ఇక్కడ ఇటువైపు నుంచి భారీ ఎత్తున ఈ వరద ఇటు వచ్చి చేరుతున్నది. ఈ వరద చేరుతుండటంతో వరద అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గుముఖం అనేది పట్టడం లేదు. తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున వీళ్ళని రక్షించడానికి వాస్తవానికి చెప్పాలంటే విజయవాడ ఇటువైపు ఉన్న ప్రాంతం మొత్తం కూడా, అంటే ఈ రైల్వే ట్రాక్ ఇటువైపు ఉన్న ప్రాంతం అంతా కూడా వీళ్ళని రక్షించడం కోసం, వీళ్ళకి భోజనాలు కానీ మంచినీళ్లు కానీ సహాయ సహకారాలు అందించడం కోసం ఇప్పటి వరకు అధికార యంత్రాంగం ఎటువంటి రంగంలోకి దిగని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాలు, అంటే ఇటు మైలవరం, అదేవిధంగా ఇటు ఉన్న గ్రామాల్లో కొంత ఎమ్మెల్యేలు కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తిరిగి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం సహాయ సహకారాలు ఏమాత్రం అందటం లేదనేది ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇది ఎంతసేపు ఉంటుంది అనే ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. 3 దశాబ్దాలుగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదని అంటున్నారు. ప్రధానంగా అనేక ఇండ్లలో గర్భిణీలు, అదేవిధంగా ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు చిక్కుకొని పోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పైన ఇండ్ల పైన అంటే రక్షణ వలయంలో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రజలంతా అయితే
గత 2 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం, ఆ ప్రభావం వల్ల వచ్చిన వరద వల్ల ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి గేట్లను ఎత్తివేయటం, అదేవిధంగా కృష్ణా సంబంధించి బ్యారేజీ సంబంధించి అన్ని గేట్లని నీటిని దిగువకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక విధంగా తోడైన పరిస్థితి. కృష్ణా నుంచి పులిచింతల నుంచి అదేవిధంగా కృష్ణా బ్యారేజ్ నుంచి వచ్చే వరద కూడా కొంత అదనంగా తోడైన పరిస్థితి. దీంతో కొంత ఇబ్బందులు అయితే విజయవాడ పట్టణంలో దాదాపుగా 40% పైగా ప్రాంతంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.